హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో ఒక వార్త బాగా చక్కర్లు కొడుతోంది సార్. అదేంటంటే స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే ఈ ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం కలగడం లేదు అన్నటువంటి మాట చెప్పారు సార్. సార్, వాట్ ఈస్ ద రీజన్ ఇంత పెద్ద మాట ఎందుకన్నారు? ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రథమంగా ఒక సంశయం కలిగింది. ఆయనకి మెయిన్ ఏంటంటే ప్రధానమైన ఎన్నికల సేనాని ఎవరు అని అంటే డీజీపీ గారే, రాజేంద్రనాథ్ రెడ్డి గారే. ఎందుకనంటే ఎక్కడున్నా కానీ ఆయనే ఆదేశాలు ఎస్పీలకు కానీ ముఖ్యమైన జిల్లాల ఎస్పీలందరినీ కూడా మార్చేశారండి. ఇంకొకటి ఇంటెలిజెన్స్, ఇదివరకే గతంలోనే ఇంటెలిజెన్స్ డిఐజీని కూడా మార్చేయటం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతోటి. కొంతమంది మీద చర్యలు కూడా తీసుకున్నారు. అది చివరికి ఏంటంటే సీఎం రమేష్ గారి విషయంలో ఆయన్ని ఒక గ్రామంలో ఎన్నికల ప్రచార సభలో భాగంగా ఒక భాజపా నాయకుడిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సీఎం రమేష్ గారిని అరెస్ట్ చేసి స్టేషన్ దాకా తీసుకొచ్చి కొంతసేపు అదుపులో ఉంచుకుని విడుదల చేయటం జరిగింది. ఆ విషయంతో భాజపా అధినాయకత్వానికి చాలా ఇక్కడ నుంచి ఎలక్షనీరింగ్లో ఎలక్షన్ కమిషన్ కూడా పుంఖానుపుంఖాలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఎప్పటి నుంచే చెప్తున్నారు. కానీ భాజపా కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకుని వెంటనే డీజీపీ గారిని సరెండర్ చేయండి. కొత్త ఆయన గుప్తా గారు, ఇక్కడ కూడా మీకు గుర్తుందో లేదో గుప్తా గారు అని వచ్చారు డీజీపీగా. ఆయన్నే కొనసాగిస్తున్నారు ఎవరు, మన రేవంత్ రెడ్డి గారు. అక్కడ కూడా ఒక గుప్తా గారు రావటం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు ముఖ్యమైన జిల్లాలన్నిటిలోనూ ఎస్పీలని మార్చారు స్థానికంగా. ఇక మిగిలింది ఒక్క సిఎస్ ఒక్కడే. అది కూడా నరేంద్ర మోడీ గారు ఈరోజు నిన్న రాజమండ్రిలోను, మరి అనకాపల్లి రూరల్ ఏరియాలో ఆయన భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సభల్లో పాల్గొనే సమయంలో నరేంద్ర మోడీ గారు అంతకుముందు రోజే అమిత్ షా గారు మరి సత్యకుమార్ గారి ఎన్నికల ప్రచార సభలో ధర్మవరంలో పాల్గొనడం జరిగింది. అమిత్ షా గారు వచ్చిన వెంటనే, ఎందుకంటే హోంశాఖ ఆధ్వర్యంలో జరుగుతూ ఉండే ఇది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు అంటే డైరెక్ట్గా చెప్పడానికి అధికారం లేదు మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇది ఎలక్షన్ కమిషన్ సజావుగా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించగలుగుతుందంటే అది శేషన్ కాలం నాడు జరిగిందండి. ఇప్పుడు తప్పకుండా ఏ రూలింగ్ పార్టీ అయితే అధికారంలోకి వస్తుంది అని చెప్పి అనుకుంటారో వాళ్ళు చెప్పిన మాటని 90% వింటారు. కొన్ని మాటలనే ప్రతిపక్షాలు చెప్పినవి కూడా కొన్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ 90% అధికార పార్టీలోకి వస్తుంది అని చెప్పి అన్ని సర్వేలు కూడా మోడీ గారికి, నమో మోడీ, మీరు చూసే ఉంటారు. మోడీ గారు రాగానే ప్రోటోకాల్కి అందరూ కూడా ఎలా అంటే వంగి కొంతమంది వంగటం, కొంతమంది కాళ్ళ దగ్గర దాకా వంగటం, కొంతమంది నడుం దాకా వంగటం. అంటే ఇది భారత రాజకీయాల్లో ఎప్పుడు ఇది ఒక కొత్త ట్రెండ్. నిజంగా అంత స్థాయి నాయకుడు ఆయన మాట వాస్తవమే. కానీ మరి పరిధులకు మించి కూడా వీళ్ళు అంటే ఆయనకి మరింత ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది నిర్వివాద అంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నరేంద్ర మోడీ గారిని కలిసి హైదరాబాద్ వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్న వెంటనే నా వెంట్రుకను కూడా ఎవరూ పీకలేరు అని చెప్పి ఆయన వెంట్రుకు పట్టుకునే లవ్వికి వీళ్ళంతా కూడా నన్ను ఏం చేయలేరు అనేది చెప్పడం జరిగింది. భాజపా 2.0ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏ రాజకీయ విశ్లేషకుడైనా కానీ అంటే టాప్ నాచ్ నరేంద్ర మోడీ గారి అంటే ఎన్డీఏ 2.0, ఇప్పుడు వచ్చేది 3.0. ఇప్పుడు 1.0 అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ, అది ఒక డిఫరెంట్ మోడల్ అండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చిన ఎన్డీఏ ఒక డిఫరెంట్ మోడల్. ఎందుకంటే ఈయన సుదీర్ఘకాలం గుజరాత్లో ముఖ్యమంత్రిగా పనిచేసి వచ్చాడు. అంటే గ్రౌండ్ రూట్లో పనిచేసి వచ్చి కార్యకర్తగా పనిచేశాడు. వాళ్ళెవరూ కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కాదు, ముఖ్యమంత్రులకు ఏ అధికారాలు ఉంటాయి అనేది తెలిసిన వాళ్ళు కాదు.
అటల్ బిహారీ వాజ్పేయి గారు, వాళ్ళు కొంచెం సూపర్ఫిషియల్ నాయకులుగా చలామణి అయ్యారు. రాష్ట్రాలను వాళ్ళు అసలు పెద్ద పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. కానీ నరేంద్ర మోడీ గారికి మొత్తం రాజకీయ వ్యవహారం అంతా కూడా కొట్టినిపింది. అట్లా ఆయన అధికారంలోకి వచ్చారు. రాష్ట్రాల్లో ఏం చేయాలి, వీళ్ళకి అధికారాలు ఏమేమి ఉంటాయి అనేది, అందుకని భాజపా కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా రాష్ట్రాల్లో నాయకత్వాలని లొంగ తీసుకున్నారు. ఇప్పుడు గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ కానివ్వండి, కర్ణాటకలో మరి సంకీర్ణ ప్రభుత్వాన్ని కానివ్వండి, గోవా కానివ్వండి, అలా చాలా రాష్ట్రాల్లో వాళ్ళు మొత్తం మన ఇండియా మ్యాప్ చూస్తే మాక్సిమం కాషాయమయం చేయడానికి ప్రయత్నం జరిగింది అని. రాష్ట్రాల్లో అంటే వాళ్ళకి తెలుసు రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం ఎంత కీలకము అనేది. అందుకని మీకు నినాదం కూడా డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్. ఇప్పుడు వీళ్ళు ఆయన అనుకుంది ఏంటంటే, ఆయన మోడీ గారు నేను 22 మందిని వాళ్ళకి సరెండర్ చేశాను కదా, ఆయన నేనేం చేసినా రాష్ట్రంలో ఆయన పట్టించుకోవట్లేదు కదా, అప్పు ఎప్పుడు కావాలన్నా అప్పిస్తున్నారు కదా అని అనుకున్నారు. కానీ వాళ్ళ దృష్టిలో అలా లేదండి. వాళ్ళ దృష్టిలో పూర్తిగా రాజకీయాలు డిఫరెంట్ ఆస్పెక్ట్. రేపు చంద్రబాబు నాయుడు గారు అయినా వాళ్ళు అలాగే ఉంటారు. ఆయన చేసుకునే ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. కాబట్టి అది ఆ తప్పుడు క్యాలిక్యులేషన్లోకి, ఒక రాంగ్ అంచనాలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం జరిగింది. అదే ఆయన చేసిన తప్పిదం. అదే ఆయన చివరి నిమిషంలో ఒక ప్రయత్నం చేశారు ఎన్డీఏలోకి వెళ్ళటానికి అని. అంటే నేను బయట నుంచి సపోర్ట్ చేయడానికి బీజేడీ అన్ని పక్షాలు సపోర్ట్ చేస్తాయి. ఆయన నరేంద్ర మోడీ గారిని అధికారంలో ఉన్న పార్టీని ఏ ప్రాంతీయ పార్టీ బయట నుంచి సపోర్ట్ చేయదండి. బయట నుంచి లోపల ఎక్కడి నుంచైనా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అంత పొలిటికల్ హీట్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భాజపా ప్రభుత్వం వాళ్ళకి తీసుకెళ్ళగలుగుతుంది. అందుకనే ఇది కంగు తినిపించే విషయం అనేది. ఎందుకంటే డిఐజీని మార్చడం అంటే ఎన్నికల ముంగిట రేపు ఎలక్షనీరింగ్ జరగాలి అని అంటే వీళ్ళు అసలు పొత్తు పెట్టుకున్నదే ఎలక్షనీరింగ్ సజావుగా జరగటం కోసం. తెలుగుదేశం అందరికీ తెలుసు కదమ్మా, వాళ్ళకి వచ్చింది 0.7% ఓట్లు. 0.7% ఓట్లకి 6 పార్లమెంట్ సీట్లు, అంటే దాదాపు 25%, 25 సీట్లు ఉంటే అందులో 25% సీట్లు వాళ్ళకి ఇచ్చారు. మరి జనసేనకు ఒక 2 సీట్లు ఇచ్చారు. జనసేన ఇంకా త్యాగం కూడా చేసింది. అంటే వీళ్ళు ఎలక్షనీరింగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అయింది అనేది పవన్ కళ్యాణ్ గారికి వైజాగ్ పర్యటనలో తెలిసింది, చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రి కారాగారంలో తెలిసింది. అందుకని జాగ్రత్తగా ఆయన వాళ్ళు చెప్పినట్టు మనం డబుల్ ఇంజిన్ సర్కార్లోకి వెళ్లాల్సిందే, వెళితేనే మనకి మనుగడ అనేది జనసేనకి, తెలుగుదేశం పార్టీకి అర్థమైపోయింది. వాళ్ళు జాగ్రత్త పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, మనకేం కాదులే అన్నట్టుగా. అందుకని వాళ్ళు అలా ఉంచరండి. వాళ్ళకి గెలవటం, ఇక్కడ 5 పార్లమెంట్ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో గెలవటం చాలా కీలకం. 5 అసెంబ్లీ స్థానాలు గెలవటం వాళ్ళకి చాలా కీలకం. ఎందుకంటే మంత్రివర్గంలో స్థానం, డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మంత్రివర్గం ఏర్పరచాలా, మరి సెంట్రల్లో మంత్రివర్గం ఏర్పరచాలా, ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి మినిస్టర్లు ఇవ్వాలా. ఆ ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్లు వీళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళ అభ్యర్థి అంటే దాదాపు కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి 3-4 ఉన్నా ఆశ్చర్యపడాల్సిందే లేదు. ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు కూడా ఉంటారు. చీఫ్ మినిస్టర్ కూతురు ఉంది, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా గెలిస్తే పెద్ద నాయకులు వీళ్ళంతా. కాబట్టి చాలా రాజకీయ పరిణామాల్లో ఆయనకి ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి కూడా స్టార్ క్యాంపెయినర్స్ ఎక్కువైపోయారు. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమికి మీరు చూడండి, అప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు భారీ బహిరంగ సభలు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, మరి పవన్ కళ్యాణ్ గారు, అందరూ కూడా భారీ స్టార్ అట్రాక్షన్ ఉన్న పీపులే. దీనికి తోడు సినీ నటులు బాలకృష్ణ, ఇట్లా బాగా రావటంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకంత ఏం జరుగుతుంది, రేపు సిఎస్ను కూడా తీసేస్తే మరి ఏం జరుగుతుంది అనే అనుమానంలోకి వచ్చి ఆయన పదం వాడారు అనేది. ఇవేంటంటే సెట్ బ్యాక్స్ అనమాట. అంటే ఇండికేటర్. లాస్ట్ టైము ఓడిపోయే ముందు మీరు ఒక్కసారి ఆలోచించండి అని చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి చేశారు. నేను ఓడిపోతే ఏం జరుగుతుంది అనేది ఆయన
చెప్పాడు ఇది జరుగుతుంది అని. అసలు ఆ మాటే గెలుపు మీద గెలుపు గుర్రం ఎక్కామనుకునేవాడు ఆ ఓటమి అనే మాటనే తలవకూడదు. అపోజిషన్ వాళ్ళు ఎన్నేనా అనొచ్చు. ఇప్పుడు అధికారంలో ఉండి నేను ఓడిపోతే అనే భయపడే మాటని మాట్లాడకూడదు. ఆ భయం ఉండకూడదు. అది సంకేతం, ఒక ఇండికేటర్ అని చెప్పవచ్చు. ఓకే, సో ఇది కూడా అట్లాంటి ఇండికేటరే అనుకోవచ్చు. yes sir, thank you sir. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.